మొత్తానికి ఇంకో పెద్ద పని వచ్చింది. గదేనోళ్ళ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ అయిపోయింది. డిగ్రీలు పీజీలు చదువులు చదివినోళ్ళు ఓట్లేసిరు. మరి పెద్దల సభకు ఎవరు పోతారు, చదువుకున్నోళ్ళు ఎవరిని ఎమ్మెల్సీ చేస్తారు, ఏంది కథ గిది తెలపవలసి ఉన్నది. పారి ఈ ఓట్ల ముచ్చట్ని చెప్పుకుందాం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగానే వచ్చిందోళ్ళ. ఏడగుడా లొల్లులు జవడాలు కాలే. పొద్దటి సందే ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చిర్రు, లైన్లలో నిలబడ్డరు, నచ్చిన క్యాండిడేట్ కోటేసిర్రు. మాపటీలి 4-5 దాకా పోలింగ్ టైం ఉండే కదా, ఇక 4 దాకా ఎవరైతే లైన్లలో నిలబడ్డారో వాళ్ళకు 4 దాటినాక కూడా ఓటేసే ఛాన్స్ ఇచ్చిర్రు. ఓటేసిన వాళ్ళకు మధ్యలకు ఇంకో సుక్కు పెట్టిర్రు. కానీ ఈసారి బాగా మంది ఓటేసిరోళ్ళ ఏ పోలింగ్ బూత్ కాడ చూడు పొద్దటి సందే లైన్లు కనబడ్డాయి. ఇక ఆఫీసర్లు కూడా మంచిగా బందోబస్తు గిందవస్తు పెట్టిర్రు. ఇక ఇప్పుడు వేసిన ఓట్లు 5వ తారీఖు నాడు తెరుస్తారు, అప్పుడే లెక్క పెడతారు. ఈవీఎం మిషన్లు కాదు కాబట్టి వాటి లెక్క అప్పటికప్పుడే తెలియదు. మరి పెద్దల సభకు పోయేదేవలో 5వ తారీఖు తర్వాతనే ఎరకైతుంది. ఇక అంతకంటే ముందు 4వ తారీఖు నాడేమో ఎంపీ ఎలక్షన్ల ఓట్లు లెక్క పెడతారు అన్నట్టు. ఈడు ఇంకోటి చెప్పాలి, ఎమ్మెల్సీ ఓట్లలో గెలిచేందుకు కాంగ్రెస్ వాళ్ళు పైసలు పంచారట కాదుల్లా, మనిషికి 500 పంచుతంటే కెమెరాలకు దొరికిరు కూడా. చూసినవా, పేరుకు విలువలు ప్రశ్నించే గొంతులని ఏవేవో శుద్ధపూస ముచ్చట్లు చెప్తారు, చేసే కథలేమో గివి అని ఓటర్లే పొట్టు తిట్టిరోళ్ళ పైసలు మంచినోళ్ళను.